హాయ్ హలో ఫ్రెండ్స్, మన ఇంటి సీరియల్లో రోజు నిండు నూరేళ్ల సావాసం సీరియల్ చూసినట్లయితే ఏం జరగనుంది అంటే, అక్కడ ఆరు అయితే ముంగిసెల పాము పైన విరుచుకుపడి పామునైతే చంపేస్తుందన్నమాట. అలా చంపేయగానే మనం ఆరు అయితే మామూలు స్థితికి అయితే వచ్చేస్తుందన్నమాట. అలా రాగానే చాలా అంటే చాలా భయపడుతూ అక్కడి నుంచి ఒక రూమ్లోకి వెళ్ళేసి ఒక కబోర్డ్ వెనకాల దాచిపెట్టుకుని ఉంటుందన్నమాట. ఇదంతా ఎందుకు చేస్తూ ఉందంటే, అక్కడ రణ్వీర్ వాళ్ళ ఇంట్లోన ఒక ముగ్గు వేసేసి ముగ్గులో నిమ్మకాయ పెట్టేసి అక్కడ కింద కూర్చొని ఏదేదో మంత్రాలు చదువుతూ ఉంటుందన్నమాట. రణ్వీరు లాయరు ఇదంతా చూస్తూ ఉంటారనమాట. అలా చదివిన వెంటనే గట్టి గట్టిగా నవ్వుతుందన్నమాట. అలా నవ్వగానే రణ్వీర్కి మరియు లాయర్కి చాలా అంటే భయం అయిపోతుందన్నమాట. అప్పుడే ఏంటి చంప, ఏమైంది ఏంటి అని అడుగుతూ ఉంటే, అమాస గడియాలు మొదలయ్యాయి అనేసి అనడంతో, అవునా అంటే ఏం చేస్తారు అని అంటే, ఇప్పుడు ఆరు శక్తి పూర్తిగా తగ్గిపోయి ఉంటుంది, మనం బంధించడానికి ఇదే సరైన సమయం అంటూ ఉంటే, అవునా అయితే నువ్వు వెళ్ళి బంధించేసేయి, నేను మనోహరికి కాల్ చేసి చెప్తాను అని అనడంతో సరే అనేసి చంప అయితే అక్కడి నుంచి బయలుదేరి అమర్ వాళ్ళ ఇంటికి బయలుదేరి వస్తూ ఉంటుందన్నమాట. ఇది ఇలా ఉండగా అక్కడ మనోహరికి కాల్ చేసి రణ్వీరు, చంప మీ ఇంటికి వస్తుంది, అక్కడ ఆరు ఎక్కడుందో ఏ గదిలో ఉందో చూస్తూ ఉండు అంటే, నువ్వు చంప రాగానే నువ్వు గదులన్నీ చూపించేసేయి, అమర్ మరియు బాగి మెలకు రాకున్న ముందే మనం ఆరుని బంధించేసేయాలా అని అంటే సరే అనేసి ఒప్పేసుకుంటుందన్నమాట. ఇక్కడ చిత్రగుప్తులు వారు చూస్తూ ఉంటారనమాట. ఏంటి ఈవిడెందుకు వచ్చింది అని అంటే, అమాస గడియాలు మొదలైపోయాయి కదా, అందుకే చంప ఆరుని బంధించడానికి వచ్చినట్టు ఉంది అనేసి గుప్తా గారు చూస్తూ ఉంటారనమాట. మనోహరి బయటికి వచ్చేసి చంపనైతే లోపలికి తీసుకెళ్ళిపోతుందనమాట. తీసుకెళ్ళి అన్ని గదిల్లోన చూపిస్తూ ఉంటుందన్నమాట. అలా చూస్తూ అంటే అమర్ మరియు బాగి గదిలోకి వెళ్ళిపోతే మరి తెలియక వెళ్ళిపోతే దొరికిపోతాము అనేసి అన్ని గదులు చూపిస్తూ ఉంటుందన్నమాట. అలా చూసేసిన తర్వాత ఏ గదిలో దొరకపోవడంతో ఒక గదిలో మాత్రము అక్కడ తెలిసిపోతుందన్నమాట. అలా లోపలికి వెళ్ళగానే, నువ్వు ఇక్కడే ఉన్నావు నాకు తెలుసు, వచ్చేసేయ్, నాకు తెలుసు నిన్ను ఈరోజు బంధించక వదిలిపెట్టను అనేసి చంప అంటూ ఉంటే, ఆరు అంటే చాలా భయపడిపోతూ అలానే కూర్చుని ఉంటుందన్నమాట. చంప అయితే ఊరికనే ఉండకుండా అక్కడి దాకా వెళ్ళేసి కబోర్డ్ దాకా వెళ్ళేసి ఆరు దగ్గర నించునిపోతుందన్నమాట. అంటే నెక్స్ట్ ఎపిసోడ్లోన ఆరుని చంప బంధించబోతుందా లేదా గుప్తా గారు కాపాడతారా అనేది చూద్దాం. సో ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి